జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం 12 రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 22/3/2026 ఆదివారం చైత్ర శుక్ల చవితి మొదలుకొని 28/3/2026 శనివారం చైత్ర శుక్ల దశమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి మీనరాశి, బుధుడు కుంభం, శుక్రుడు మీనమేష రాశులు, కుజుడు కుంభం, చంద్రుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. శుక్రుడు ద్వాదశ స్థానం నుండి జన్మానికి 26/3 నాడు రావడం, కుజుడు ఏకాదశ స్థానం, బుధుడు ఏకాదశం, రాహు ఏకాదశం, 3 గ్రహాలు ఏకాదశ స్థానంలో సంచారం. శుక్రుడు కూడా మేషరాశిలోకి రావడం చేత వీరికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, ఉన్నతమైనటువంటి స్థానం లేదంటే ఉన్నతమైనటువంటి పదవులు వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి పుష్టి ఏర్పడుతుంది, అభివృద్ధి ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి పనులకు కొన్ని శ్రీకారం చుడతారు. అట్లానే వ్యవసాయ ఉత్పత్తులు అటువంటి వారికి మాత్రం కొంత చేయూత లభిస్తుంది, డబ్బు లభిస్తుంది. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆగిపోయిన డబ్బులు చేతికి అందడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అట్లానే అవివాహితులకు కూడా కొంతమేరకు శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎక్కడో మీకు విచారంలో ఎక్కువగా గడుపుతుంటారు. అనుకున్న పనులన్నీ కొన్ని పెండింగ్లో పోవడం, లేకుంటే కొంత జాప్యం మీద కావడం చేత ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. కుటుంబ భారం కూడా కొంత ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. కొంత మాట ఇంట్లో మీ మాట నడవకపోవడం, మాటల్లో తేడాలు రావడం, కొంత మనసును కొంత చివుక్కుమనేటట్టుగా ఉంటుంది మీకు. అయినప్పుడు కూడా మీరు దైవ సంకల్పంతో మీరు చేసేటువంటి పూజలలో కొంత ఆత్మ సంతృప్తితోని ముందుకు వెళ్తుంటారు. అయినప్పటికీ కూడా కొంత మనసు బాధపడినా కూడా దైవం మీద మీరు ఎక్కువగా నమ్మకం ఉండడం చేత మనసును కొంత ఉపశమనంగా మీరు జరిపేటట్టుగా కుదుర్చుకుంటారు. ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఊరట లభించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా హనుమాన్ చాలీస పఠించండి. సూక్ష్మమైనటువంటిదంటే హనుమాన్ చాలీస మీరు పఠించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులను నెరవేర్చుకుంటారు. గురువు మంచి ద్వితీయ ధనస్థానం అధిపతి ఉండడం చేత రవి కూడా ఏకాదశ స్థానం. మీకు అన్ని పనులు చక్కగా సవ్యంగా సాగుతాయి. నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ భద్రత పర్మనెంట్ కావడం, లేదా నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తుంటాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి చాలా చక్కనైనటువంటి మార్గాలు దొరుకుతాయి. విదేశాల్లో ఉండి ఉద్యోగ అన్వేషణ చేసేవారికి కూడా కొంత ఊరట లభించేటట్టుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోని ప్రేమ స్నేహభావాలు మీకు ఎక్కువగా పెంపొందించుకుంటారు. నూతనమైనటువంటి బంధుత్వాలను కలుపుకునేటట్టుగా ఉంటుంది. మీ కుటుంబంలో వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలు అనుకోండి, వాటితో నూతన బంధుత్వాలు ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొత్త స్నేహితులు లభ్యం కావడం కూడా జరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా అవసరం. దూర ప్రయాణాలు కలిసి వచ్చేటట్టుగా ఉంటుంది. అట్లానే దైవ సందర్శనలకు వెళ్తారు. తీర్థయాత్రలు అవి జరిగేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ప్లాన్ అన్నా వేస్తారు మీరు వెళ్ళడం కొరకు. ఉద్యోగ అన్వేషణ చేసేవారికి లాభసాటిగా అనుకూలంగా ఉంటాయి. అట్లానే స్థిరాస్తులు కొనాలే, ఇల్లు కట్టడము లేదా
ఇంటికి సంబంధించినటువంటి స్థలం అనుకోండి, వ్యవసాయ భూములు అనుకోండి, కొనాలనేటువంటి ప్లాన్ మీకు సక్సెస్ కావడం జరుగుతుంది. కొంతమందికి కొంత అగ్రిమెంట్లు కూడా మీకు అయ్యే దానిలో అతిశయోక్తి లేదు. అట్లానే అవివాహితులకు శుభవార్తలు వింటారు, ప్రమోషన్స్ లాభిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. రవి దశమ స్థానం ఉండడం చేత, తర్వాత శుక్రుడు కూడా 26వ తారీఖు నాడు, శుక్రుడు ఏకాదశ స్థానం శుభుడు కనుక లాభస్థానంలో ఉండటం చేత శుక్రుడు కానీ, దశమ స్థానంలో రవి ఉండడం చేత ఈ రెండు గ్రహాలు మీకు కొంత అనుకూలంగా ఉండడం చేత కొంత పనులన్నీ ఆగిపోయినటువంటి పనులు ముందుకు రావడం, ప్రమోషన్స్ లాంటివి కొంత ముందుకు వెళ్ళడం, మీ ఫైల్స్ కదలడం, ఆగిపోయినటువంటి పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. అధికారుల దగ్గర మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు తెచ్చుట కొరకు మీరు ప్రయత్నం చేసేటివి సఫలీకృతమవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కొంత ఆటంకమైన తప్పకుండా దిగ్విజయంగా మీ పనులను నిర్వర్తించుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత ఆలోచనలతోని కొంత ముందుకు వెళ్తుంటారు. కొంత సక్సెస్ కూడా అయ్యేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఉద్యోగంలో మంచి భద్రత ఏర్పడుతుంది. చేసేటువంటి పనుల లోపల మంచి నిమగ్నతతోని, మంచి శ్రద్ధతోని మీరు చేయడం చేత కీర్తి ప్రతిష్టలు రావడం, క్యాష్ అవార్డు రివార్డు కూడా వచ్చిన అతిశయోక్తి లేదు ఈ వారం. అన్ని రంగాల వారికి కూడా కొంత విచారాలకు గురి అయినప్పటికీ కూడా మీ పనులు చక్కగా నడవడం జరుగుతుంది. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా లాభసాటిగా ఉంటుంది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. అట్లానే క్యాంపస్ రిక్రూట్మెంట్లో విద్యార్థులకు కొంత లాభసాటిగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువగా శ్రమించాలి, కష్టపడాలి, చదవాలి. తప్పకుండా కొంత దిగ్విజయం జరిగేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక తప్పకుండా మీరు మీకు ఇష్టమైన దేవుని ప్రార్థన, అభిషేకాలు అటు చేయండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత ఆర్థికపరమైనటువంటి ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు చేతికి అందినా కూడా దానికి మితిమీరినటువంటి ఖర్చులు పెరుగుతాయి. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఉదరంకు సంబంధించినది, అజీర్తి లేదా తల శిరోభారం అటువంటివి వచ్చినట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొన్ని విషయాల లోపల మీరు నోరు జారడం, మీరు చేసేటువంటి పనుల లోపల మంచి అశ్రద్ధతోని చేయడం చేత కొన్ని పనులు తప్పుగా కావడం, పై అధికారులు అనుకోండి, ఇంట్లో కానీ బయట కానీ కొంత మీరు మాటలు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. స్థిరాస్తుల విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్లు కానీ సంతకాలు పెట్టడం కానీ ఈ వారం చేయకూడదు. ఒకవేళ చేస్తే మీరు సిద్ధంగా ఉండాలి కట్టడానికి. అన్ని విషయాలలో కొంత ఆచితూచి మీరు వ్యవహరించాలి. ఖర్చులు పెరిగినప్పటికి కూడా మీరు దాన్ని సవరించుకునేటట్టుగా మీరు దాన్ని తయారు చేసుకుంటారు. విద్యార్థులు కూడా ఎక్కువగా కష్టపడాలి. అవివాహితులకు కూడా నిశ్చయమైనట్టే ఉంటుంది, కానీ పెండింగ్లో పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. విద్యార్థులకు నూతనమైనటువంటి శ్రీకారం చేస్తారు, చుడతారు. కాకపోతే కొన్ని మార్కులు కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మీరు తప్పకుండా ఈ వారం శివార్చన లేకుండా శివుని అభిషేకం లేదా మీ ఇష్టమైనటువంటి దేవునికి అభిషేకం అటువంటిది చేయించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ కర్కాటక రాశి వారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా చక్కని వారం. కొత్త అంటే అగ్రిమెంట్లకు శ్రీకారం చుడతారు. కొన్ని విషయాల్లో అంటే కొత్త వ్యాపారాలు అనుకోండి, కొత్త అగ్రిమెంట్లు అనుకోండి, అటువంటివి చేసేటట్టుగా మీరు ప్లాన్లు వేస్తుంటారు. చేతికి అందినటువంటి డబ్బులు కూడా కొంత ఎక్కువగా ఖర్చు అవుతాయి. అయినప్పుడు కూడా వాటినన్నింటినీ కూడా మీరు సవరించుకునేటట్టుగా మీ ప్లాన్ వేస్తుంటారు. స్థిరాస్తుల రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి సమయమని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. అవివాహితులకు శుభవార్తలు వింటారు. తప్పకుండా వివాహ యోగ్యత
లేదా సెటిల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకోండి, విదేశ ఉద్యోగాలకు అనుకోండి, వారికి అందరికి కూడా చాలా చక్కనైనటువంటి వారం అని చెప్పవచ్చు. పిత్రార్జితంకు సంబంధించిన భూములు అనుకోండి, పిత్రార్జితకు సంబంధించిన ఆస్తుల విషయంలో మాత్రం కొంత విచారంగా ఉంటారు. అది ఏ రకంగా చేయాలి, ఏ రకమైనటువంటి దాన్ని సక్సెస్ చేయాలి అనేటువంటిది విచారంలో మాత్రం మీకు తప్పకుండా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకంలో కూడా కొంత జాగ్రత్త మీరు అవసరం. క్యాంపస్ రిక్రూట్మెంట్లో కూడా విద్యార్థులు లాభసాటిగా ఉంటుంది. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి ఈ వారం బుధుడు 6వ షష్టమ స్థానం శుభగ్రహం. తర్వాత శుక్రుడు అష్టమ స్థానంలో 26వ తారీఖు నుంచి ఉండడం, కుజుడు కూడా షష్టమ స్థానంలో ఉండడం, రాహు షష్టమ స్థానంలో ఉండడం, 3 గ్రహాలు షష్టమంలో ఉండడం చేత అవి కూడా చాలా శుభ స్థానంలో ఉండడం చేత మీకు సక్సెస్ రేటు కొంత పెరిగేటట్టుగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. ఒక నూతనమైనటువంటి ఉద్యోగ బాధ్యత మీకు వచ్చేటట్టుగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు వచ్చేటటువంటి ఉద్యోగ అన్వేషణ మేము స్టార్ట్ చేస్తారు. ఖర్చులు అధికమవుతాయి. ఆ ఖర్చులకు తగ్గట్టుగా మీరు ప్లాన్లు కూడా వేస్తుంటారు. విద్యార్థులకు తగినటువంటి సమయమే, కొంత కష్టపడితే మంచి మార్కులు క్యాంపస్ రిక్రూట్మెంట్లో కూడా మీకు సఫలీకృతమవుతారు. ఉద్యోగంలో కొంత మార్పులు వచ్చినట్టుగా ఉంటాయి. విద్యార్థులకు అనుకోండి, లేదా అన్ని రంగాల వారు, ఈ వృత్తి కళాకారులు అనుకోండి, డాక్టర్లు, లాయరు, వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులను మీరు మలుచుకునేటట్టుగా మీ ప్లాన్లు వేస్తుంటారు. మీ బుద్ధి బలంతోనే అన్ని పనులను చక్కగా నెరవేర్చుకునేటట్టుగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పుష్టి కూడా మీకు తయారు చేసుకుంటారు. మీ సంతానం మంచి ఉన్నతమైనటువంటి స్థానం అనుకుంటే విద్యార్థులు మంచి సీటును సంపాదించడమో లేదా మంచి మార్కులు సంపాదించి మీకు ఒక పేరును తెచ్చినట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదంటే శివార్చన, లింగార్చన లేదా హనుమాన్ చాలీసా పఠించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా చక్కనైనటువంటి వారం అని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు తగినట్టుగా మీరు వనరులను సమకూర్చుకుంటారు. దూరపు ప్రయాణాలు చేస్తా అనేటువంటి ప్లాన్ వేస్తుంటారు. కాకపోతే కొంత ఉపశమనం కొంత పెండింగ్లో పడేటట్టుగా కనబడేటట్టుగా ఉంటుంది. వస్తువులను, విలువగల వస్తువులు కొనడం, దూర ప్రయాణాలలో కొంత మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. విలువగల వస్తువులు, బంగారం అనుకోండి, వజ్రాలు లేదా ఉన్నతమైనటువంటి అంటే ఖరీదైనటువంటి వస్తువులను మీరు కొని తెచ్చుకుంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. ఉద్యోగ అన్వేషణ మళ్ళా ప్రారంభించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దైవ సందర్శనలు లేదా పూజాధికాలు మీకు ఇష్టంగా ఈ వారం కొంచెం పెంపొందించుకునేటట్టుగా కనబడుతున్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కనైనటువంటి వారం అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. చెడు ఫలితాలు తగ్గుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం బుధుడు 4వ స్థానం, శుక్రుడు 5వ స్థానం. ప్రస్తుత పీరియడ్ కొంతమేరకు చాలా బాగుండేటట్టే ఉన్నది. ఖర్చులు అధికమైనప్పుడు కూడా వనరులను సమకూర్చుకుంటారు. దూర ప్రయాణాలు కొంతమేరకు పెండింగ్లో పెడితే మంచిది. చిన్న చిన్న అనారోగ్య బాధలు లేదా శరీరం వేడితో ఉండడము, జ్వరం రావడం, అటువంటి చిన్న చిన్న అవాంతరాలను మాత్రం మీరు బాధపడక తప్పదు. మీ పిల్లల గురించి ఎక్కువగా మీరు మదన పడుతుంటారు మీ సంతానం కొరకు. తర్వాత మీ కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న ధోరణులు అనుకోండి, చిన్న చిన్న మాటల్లో తేడా రావడం, అభిప్రాయాల్లో మాటలు రావడం అటువంటివి జరుగుతుంది. కొంత జాగ్రత్తగా మీరు నోరు జారకుండా ఉంటే మంచిదని చెప్పడం అనేది. మీ స్నేహితులతోని కూడా కొంత వివాదాలకు, కొంత డిస్కషన్స్లో ఉండి మీ మాట పడేటట్టుగా ఉంటుంది. ఒక గర్వం అనేటట్టుగా, ఒక బ్రాండ్ పడేటట్టుగా కనబడుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా అప్రమత్తతతో మాట్లాడాలి అని మీకు సలహా ఇవ్వడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత అనిశ్చితి, కొంత పని పెరిగేటట్టుగా ఉంటుంది.
అయినప్పుడు కూడా దాన్ని మీ తెలివితేటలతోని పనులన్నీ నిర్వర్తించి మంచి పేరును తెచ్చుకునేటట్టుగా మీ ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తారు. ఖర్చులు మాత్రం కొంత పెరుగుతాయి, అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కొంత వచ్చేటట్టుగా ఉంటుంది. అయినప్పుడు కూడా అన్నిటికీ మీరు సిద్ధంగా ఉంటారు. మీకు గ్రహబలం కంటే దైవబలం, మీరు చేసేటువంటి నమ్మకం దేవుని మీద మీకు దైవబలం ఉండడం చేత అన్ని పనులలో కొంత విజయాన్ని దిశగా మీరు పయనిస్తారు. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. అదే మిమ్మలను శ్రీరామరక్షగా కాపాడుతుంది అని చెప్పడమేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా గొప్పగా మీరు ఆలోచనలు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కొంత ముందుకు వెళ్తుంటారు. ప్లాటు లేదా స్థిరాస్తులు అమ్మడమో కొనుగోడమో మొత్తం మీద మీకు లాభసాటిగా వ్యవహారాలు మాత్రం అనుకూలిస్తాయి. కొంత డబ్బులు చేతికి అందుతాయి. నూతనమైనటువంటి పనులకు శ్రీకారం చుడతారు. ఏ రకంగా మీరు కొంచెం గెటాన్ కావాలి, అభివృద్ధి కావాలి అనేటువంటి మీ కుటుంబం ఏ రకంగా పెంపు కావాలి అనేటువంటి ఆలోచనలతోని ముందుకు వెళ్తుంటారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా మీరు సలహాలు ఇచ్చే స్థాయిలో ఉండడం జరుగుతుంది. మీ మాటకు గౌరవం ఇస్తారు. మీ మాటకు ఒక విలువ దొరికేటట్టుగా మీకు కనబడుతున్నది. నూతనమైనటువంటి వస్తువులు, విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అట్లానే క్యాంపస్ రిక్రూట్మెంట్లు అనుకోండి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఒక శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. ఎప్పుడో ఒక దరఖాస్తు పెట్టుకున్నారు, మర్చిపోయినటువంటిది కూడా మీ ముందుకు వచ్చి ఒక లాభసాటిగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభాలే జరుగుతుందని చెప్పడమైనది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రం గోచరమవుతున్నాయి. రవి తృతీయ స్థానం, బుధుడు ద్వితీయ, అట్లానే శుక్రుడు 26వ తారీఖు నుండి 4వ స్థానం. ఈ శుభ గ్రహాలు ఉన్నాయి. శని కూడా తృతీయ శని లాభం అంటే మంచి శుభస్థానంలో ఉండడం చేత వీరి ఆలోచనలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. వీరి ఆలోచనలను తప్పకుండా కార్యరూపం దాల్చేటట్టుగా మీరు ప్రయత్నిస్తారు. ఖర్చులు అధికమైనప్పటికీ డబ్బులు తప్పకుండా మీ చేతికి అందుతాయి. అన్ని వ్యవహారాలు మీ ఫేవర్లో మలుచుకుంటారు. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీరు చేతి బాటం అనుకోండి, చేతి నైపుణ్యతను ప్రదర్శించి మంచి పేరును కానీ కీర్తిని కానీ సంపాదిస్తారు. మీ క్లయింట్స్ అనుకోండి లేదా మీకు సంబంధించినటువంటి కస్టమర్స్ కూడా మిమ్మల్ని మంచి పేరు ప్రతిష్టలుగా మిమ్మల్ని పైకి ఎత్తేటట్టుగా ఉంటుంది. మీ యాజమాన్యం వారు కూడా మీకు మంచి పేరును తెస్తారు. ఆర్థికమైనటువంటి అవార్డు రివార్డు కూడా ఇచ్చేటట్టుగా కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి అలానే వ్యాపారస్తులకు కూడా కొంత లాభసాటిగా వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయని చెప్పవచ్చు. వస్తువులు తయారు చేసేవారికి కూడా మంచి గిరాకీ ఉంటుంది. ఈ వారమంతా శుభాలే జరుగుతుంది. కాకపోతే మీరు ఒక మనస్సులో ఒక చంచలమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. ఈ వారం పరిపరి విధాల ఆలోచనలు, ఇది చేయాలన్నా అది చేయాలనేటువంటి సందిగ్ధంలో మాత్రం ఒక ఆలోచనలు తప్ప మిగతా అన్నీ చాలా బాగుంటుందని ఈ వారం తెలియజేయడమైనది. అయినప్పుడు కూడా మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు దానిలో. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. వృత్తిలో ఉన్న వారికి ఎంత పని చేసినా కూడా మీకు తక్కువ చేసినట్టే వారికి కనబడడం, దానితో కొత్త చిన్న చిన్న చికాకులు మాటలు పడేటట్టుగా ధోరణి రావడం జరుగుతుంది. ధనాదాయం మాత్రం పెరుగుతుంది. ఇంట్లో కుటుంబంలో మంచి పేరును తెచ్చుకుంటారు. మీరు చేసేటువంటి ప్రేమ వ్యవహారాలు అనుకోండి, అటువంటివి కూడా ఫలిస్తాయి. ఈ లవ్ అఫైర్స్లో ఉన్నవారు కూడా కొంత వాళ్ళకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వివాహ సంబంధమైనటువంటి విషయాలు సక్సెస్ అవుతాయి. అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు. ఉద్యోగంలో కొంత ముందుకు వెళ్తుంటారు. ప్రమోషన్స్ అనుకోండి లేదా మీకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ మీ ఫేవర్లో కూడా వచ్చేటట్టుగా కనబడతాయి. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం మీకు అజీర్తి అనుకోండి లేదా ఉదరంకు సంబంధించిన చిన్న చిన్న వైద్య సేవలు, మందులు అవసరం పడేటట్టు ఉంటుంది. భయపడవలసిన పని ఉండదు. కాకపోతే ఇంట్లో మీ భర్త లేదా మీ భార్యతోని
కళత్రం, వారితోని మాత్రం చిన్న చిన్న అభిప్రాయాలలో కొంత మాటల్లో చిన్నగా తేడా వచ్చినట్టు కనబడుతున్నది. కొంత జాగ్రత్త, మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి మీకు కేవలం సలహా ఇవ్వడమైనది. ఈ రాశి వారికి అన్నిటికీ భగవంతుని నిర్ణయం, భగవంతుని మీద భారం వేయండి. తప్పకుండా ఎక్కువగా పఠించండి, పూజించండి మీ ఇష్టమైన దేవుణ్ణి. మీకు కొన్ని సత్ఫలితాలు పెరుగుతాయని చెప్పడమైనది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం విపరీతమైనటువంటి ఆలోచనల ధోరణితో ఉంటారు. ఖర్చులు మితిమీరిగా ఉంటాయి. ఏమి చేయాలి, ఇది చేయాలన్నా అది చేయాలి అనేటువంటి సందిగ్ధ పరిస్థితుల లోపల ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా చాలా విచారాలు చేస్తుంటారు. ఖర్చులు మాత్రం పెరిగినప్పటికీ మీకు నిలువ ఉన్న డబ్బుల్లోంచి కొంత ఖర్చు అయ్యేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలు కూడా కొంత సందిగ్ధంలో ఉంటారు. ఉద్యోగ విషయంలో అనుకోండి, లేదా వాళ్ళ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనుకోండి, విద్యార్థులకు విద్య గురించి అనుకోండి, కొంత సమస్యలు, చిన్న చిన్న అవాంతరాలు వచ్చినట్టుగా ఉంటాయి. వాటితోని మీకు మనసు ఇంకా చంచలంగా, కొంత విచారంగా ఉండేటట్టుగా ఉంటుంది. తర్వాత ఇంట్లో కూడా కొన్ని మాటల్లో, అభిప్రాయాలలో కలిసినా కూడా కొన్ని మాటల్లో తేడా రావడం అటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి మాట్లాడాలి. స్నేహితులతో కూడా వివాదాలకు దూరంగా ఉండండి. ఎక్కువగా డిస్కషన్స్ పాటించకూడదు, చేయకూడదు. ఖర్చులు అధికమవుతాయి. ఇరుగు పొరుగు వారితో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని తెలియజేయడం అనేది. మీకు వైద్య సేవలు అవసరం పడతాయి, మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు. దానితోని మీకు అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ అనేటువంటిది కొంత పెరుగుతుంది. మీ ట్రాన్స్ఫర్స్ అనుకోండి, ట్రాన్స్ఫర్స్ అటువంటిది మీకు ఫేవర్లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు ఒక చోటకు మీకు ఆశిస్తే ఇంకో చోటుకు కావడం, ఇటువంటివన్నీ కొంత మనసు చికాకు అయ్యేటట్టు, మనసు బాధ పెట్టేటట్టుగా కొన్ని వ్యవహారాలలో ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. దైవం మిమ్మల్ని కాపాడుతుంటుంది. మీరు చేసేటువంటి పూజాధికాలు మిమ్మల్ని కాపాడుతాయి. మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, పూజించాలి. హనుమాన్ చాలీస చేయండి, సుందరకాండ పఠించండి, లేదా శివార్చన, శివ అభిషేకం చేయండి. కొంత ఇటువంటి చెడు ఫలితాలన్నీ కొంత తగ్గుతాయి. మీకు ఏలినాడు శని ప్రభావం కూడా మీ మీద ఉంటుంది కనుక చిన్న చిన్న చెడు ప్రభావాలు ఉంటాయి. తప్పకుండా మీకు శివార్చన చేయండి, శివునికి అభిషేకం చేయండి, కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి మీ రాశి వారికి ఈ వారం తెలియజేయడం అనేది. స్వస్తి.